క్రైస్తవులందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగును గాక. అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మనం క్రిస్మస్ గురించి వినబోతున్నాం. ఇది ఒక సాధారణమైన పండుగ కాదు, ఒక శిశువు పుట్టినరోజు మాత్రమే కాదు. ఇది ఒక రాజులా, రక్షకుడులా దేవుడు మన మధ్యకి వచ్చిన రోజు. ప్రపంచం క్రిస్మస్ అంటే లైట్లు, బహుమతులు, ఫెస్టివల్స్ అన్నీ గుర్తు చేసుకుంటుంది. కానీ నిజానికి క్రిస్మస్ అంటే దేవుడు మన మధ్యకి రావడం, మన జీవితంలో నివసించడం. అసలు క్రిస్మస్ గురించి తెలుసుకునే ముందు బాలయేసు ఎవరికి పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడో తెలుసుకుందాం. మొదటిదిగా బాలయేసు ఎవరికి పుట్టాడో తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో లూకా 1:27 ఇలా ఉంది: దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైనాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగున దానినే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. యేసుక్రీస్తు దావీదు కుమారుడును, అబ్రహామును వంశము నుండి వచ్చెను. చూసారా, యేసు అకస్మాత్తుగా రాలేదు. ఆయన రావడం దేవుని ప్రణాళిక, వాగ్దానం ప్రకారం జరిగింది. రెండవదిగా బాలయేసు ఎక్కడ పుట్టాడు తెలుసుకుందాం. లూకా 2:6-11 అలానే 14 పరిశీలిద్దాం. ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. మూడవదిగా యేసుని అంగీకరించిన వారికి దేవుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు తెలుసుకుందామా? యోహాను సువార్త 1:12-14 పరిశీలన చేస్తే ఇలా ఉంది: తన్ను ఎందరు అంగీకరించిదిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారునికి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఐదవదిగా దేవుడు పుట్టాడని ఎవరు భయపడ్డారు? క్రీస్తు బాలుడని ఎలా దేవుడు రక్షించాడో తెలుసుకుందాం. మత్తయి సువార్త 2:1-4 అలానే 7-15 అలానే 19-21 పరిశీలన చేస్తే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము
ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెనని వారిని అడిగెను. ఆ నక్షత్రం కనపడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారికి బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండునని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. ఈ రీతిగా హేరోదు భయం శిశువును హతమార్చాలనుకున్నాడు. కానీ దేవుడు యోసేపు కళ్ళ ద్వారా శిశువును రక్షించాడు. ఇక్కడ క్రిస్మస్ అంటే కేవలం శిశువు జననం కాదు, రక్షణ, ప్రణాళిక, దేవుని ప్రేమ కూడా ఉంది. ఇక 6వది, దేవుడు మనతో ఉన్నాడు. ఉంటే ఎలా ఉన్నాడు అన్న విషయం తెలుసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు, అలానే 8 నుండి 10 వచనాలు పరిశీలన చేస్తే ఇలా ఉంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అలానే అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చెను, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. చివరిగా బాలయేసు ఎందుకు పుట్టాడో ఇప్పుడు తెలుసుకుందాం. మన పాపాల వల్ల దేవునితో ఉన్న సంబంధం విరిగింది. ఆ విరుగుడిని సరిచేయటానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తాడో యేసు జీవితం ద్వారా చూపించాడు. ఈ లోకం అంతం కాదు, యేసు ద్వారా మనం నిత్య జీవం ఉంది. కనుక యేసుక్రీస్తు మనలను ప్రేమించి రక్షించటానికి దేవుని దగ్గరకు తీసుకువెళ్ళడానికి పుట్టాడు. ఈ క్రిస్మస్ సందేశం నుంచి మనం ఏం నేర్చుకున్నాము? యేసు కేవలం శిశువుగా పుట్టినట్లు కాదు, అతను దేవుడు మన మధ్యకి వచ్చాడు. యోహాను 1:14లో వాక్యము మాంసమై మన మధ్య నివసించెను. వాక్యము అనగా యేసు. దేవుడు మన సమస్యలు, మన బాధలను, మన ఒంటరితనాన్ని నేరుగా అనుభవించాడు. ఎంతో వినయంతో విధేయతతో ఈ లోకానికి మానవరూపిగా వచ్చాడు. యేసు అంటే జీవన వెలుగు, మన చీకటిని తొలగించే వెలుగు. క్రిస్మస్ అంటే కేవలం శిశువు పుట్టడం కాదు,
దేవుడు మన హృదయంలో, మన జీవితంలో నివసించడం. ఈ క్రిస్మస్లో మనం వినయంగా, విధేయతతో యేసును ఆరాధిస్తున్నామా? ఈ క్రిస్మస్లో యేసు మన హృదయంలో ఉన్నాడా? మన జీవితంలో ఆయన రాజుగా, రక్షకుడిగా అంగీకరిస్తున్నామా? క్రిస్మస్ అంటే కేవలం పండుగ, లైట్లు, బహుమతులు కాదు. క్రిస్మస్ అంటే ఒక వ్యక్తి అయిన యేసుక్రీస్తు మన రక్షకుడు మన మధ్య నివసించేవాడు. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసు, నీవు నా కోసం లోకానికి వచ్చావు. ఈ క్రిస్మస్లో నా హృదయంలోనికి నన్ను రక్షకుడిగా, మార్గదర్శిగా ఉంచి నీ వెలుగును నా జీవితంలో వెలిగించు. ఆమెన్. సో ఇది ఫ్రెండ్స్, క్రిస్మస్ అంటే శిశువు పుట్టినరోజు మాత్రమే కాదు. క్రిస్మస్ అంటే దేవుడు మనలో నివసిస్తున్న రాజు. సో ఇది ఫ్రెండ్స్, క్రిస్మస్ అంటే శిశువు పుట్టినరోజు మాత్రమే కాదు. క్రిస్మస్ అంటే దేవుడు మనలో నివసిస్తున్న రాజు. సో మనం కూడా దేవునిలా తగ్గించుకొని వినయంతో, విధేయతతో మన హృదయాలను దేవునికే తెరిచి ఉంచాలి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.